వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్. గత కొన్ని వారాలుగా ఏ సోషల్ మీడియాలో పేపర్లో న్యూస్లో ఎక్కడ చూసినట్టయితే ఈ జిల్లాలో పులి సంచరిస్తుంది, ఈ మండలంకి వచ్చింది, మా గ్రామానికి వచ్చింది, ఇక లేగ దూడలను తిన్నది, ఇక్కడ మనిషిపై అటాక్ చేసింది అని వార్తలు ఎన్నో చూస్తున్నాము. కానీ నిజంగా పులిని చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే నిజమైన చూసిన వ్యక్తులు ఎవరు కనిపించడం లేదు. అంటే కొంతమంది అంటే అటవీ అధికారులు కొంతమంది వెళ్ళి చూస్తే ఆ పులి పంజా అంటే భూమి మీద నడుచుకుంటూ పోతుంటే ఆ పులి పంజా గుర్తులు కానీ అవి హైనను పోలినా ఉన్నట్టు లేదంటే పులిని పోలి ఉన్నట్టు వాళ్ళు తెలియజేస్తున్నారు. ఈ సోషల్ మీడియాలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా పాత పోస్టులు గతంలో ఎక్కడ వేరే రాష్ట్రాలలో జరిగిన సంఘటనలు కానీ కొన్ని సంవత్సరాల కింద జరిగిన సంఘటనలు కానీ ఇప్పుడు పోస్ట్ చేసుకుంటూ ఈ విలేజ్ లో అని తప్పుడు సమాచారం చాలా మంది ఇస్తున్నారు. దయచేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయకుండా అలాంటి పోస్టులు పెట్టొద్దని మా ఛానల్ నుంచి మేము తెలియజేస్తున్నాము. చూడండి ఇక్కడ ఏం జరిగిందో. సింగరాయకొండ గుట్టలో పులి తిష్ట, థర్మల్ డ్రోన్లతో 24 గంటలు నిఘా. ఉస్నాబాద్ డివిజన్ ఎఫ్ఆర్ఓ సిద్ధారెడ్డి సింగరాయకొండ గుట్టలో పులి ఉన్నట్టు 24 గంటలు డ్రోన్లతోటి షూట్ చేస్తున్నారు. అయితే డ్రోన్లు సహాయంతో డ్రోన్లు ఎగరేసి నిజంగానే అక్కడ పులి ఉందా లేదా అనేది వాళ్ళు సమాచారాన్ని సేకరిస్తున్నట్టు తెలుస్తుంది. ఆసిఫాబాద్ జిల్లాలో సంచరిస్తున్న మరో టైగర్. ఇప్పుడు ఆసిఫాబాద్ లో ఒక టైగర్ అంటారు, గత కొద్ది రోజుల కింద సిద్దిపేటలో అంటారు, అటు ఉస్నాబాద్ లో అంటారు, ఇటు పోతే యాదగిరి గుట్ట, ఆలేరు ఈ ప్రాంతాలలో పులి సంచరిస్తున్నట్టు తెలియజేస్తున్నారు. కానీ అక్కడ ఇక్కడ సంచరించేది ఒకే పులి లేదంటే తప్పిపోయి అక్కడొక పులి ఉంది ఇక్కడొక పులి ఉందా ఇవన్నీ వివరాలు క్లారిటీగా ఇక్కడ తెలవడం లేదు. కానీ ఈ సంఘటన వలన మాత్రం ప్రజలు మాత్రం విపరీతమైన భయభ్రాంతులకు గురవుతారు. గత కొద్ది రోజులుగా సిద్దిపేట జిల్లా ఆరేపల్లి శనిగరం పరిసరాలలో సంచరిస్తున్న పెద్ద పులి ప్రస్తుతం సింగరాయకొండ గుట్టల ప్రాంతంలో తిష్ట వేసినట్టు ఉస్నాబాద్ డివిజనల్ అటవీ శాఖ అధికారి సిద్ధార్థ రెడ్డి తెలిపారు. పులి వేటాడి చంపిన ఆవుల దగ్గరికే మళ్లీ వచ్చి మాంసాన్ని తిని వెళ్తున్నట్టు గుర్తించి సింగరాయకొండకు వెళ్లే దారులను పూర్తిగా మూసివేసినట్టు చెప్పారు. సింగరాయకొండ అంటే ఒక ఫేమస్ ఒక లక్ష్మీ నరసింహస్వామి వెలిసిన సింగరాయకొండ. అక్కడ సంవత్సరానికి ఒకే రోజు మంచి జాతర సాగుతుంది. అదే సింగరాయకొండ ప్రాంతంలో పులి ఆవులను లేగదూడలను చంపి మళ్ళీ మరుసటి రోజు గాని రెండో మూడో రోజులకు గాని మళ్ళీ వచ్చి అదే మాంసాన్ని తింటున్నట్టు అక్కడి ప్రజలు తెలియజేయడంతో పోలీస్ అధికారులు అక్కడి దారులన్నీ మూసివేసారు. ఎందుకంటే అప్పటి జనాలు అక్కడి ప్రజలు బావిల దగ్గరికి నమ్మి వెళ్ళకండి, మీకు ఏదైనా ప్రమాదం పొంచి ఉందని అక్కడి ప్రాంతాన్ని అక్కడి దారులన్నీ మూసివేసినట్టు తెలుస్తుంది. థర్మల్ ఇమేజింగ్ డ్రోన్లు 24 గంటలు నిఘా ఏర్పాటు చేశామన్నారు. డ్రోన్ల ద్వారా రియల్ టైంలో సమాచారం అందుకుంటూ అవసరమైన చోట వెంటనే చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా పులిని సైతం హాని జరగకుండా చర్యలు చేపడుతున్నట్టు పులిని పట్టుకునేంత వరకు కోహెడ, కూరెళ్ల, శనిగరం, ఆరేపల్లి గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. ప్రతి రైతు సాయంత్రం కాకముందుకే ఇంటికి వచ్చేయండి, ఉదయం వెళ్తురు అయిన తర్వాతనే పొలాల కాడికి వెళ్ళండి. ప్రాణం కంటే ఏది ముఖ్యం కాదు. పులి సంచరిస్తుందని అన్ని ప్రాంతాల ప్రజలు బాగా భయాందోళన ఉన్నారు కాబట్టి దీనిపైన ప్రభుత్వము నిఘా వేసింది. దీనికి సంబంధించిన అటవీ శాఖ అధికారులు కూడా చర్యలు చేపట్టారు. అతి తొందరలో పులులను దొరకబడతారని నమ్మకం మాకు ఉన్నది. దయచేసి ప్రజలు దీన్ని గమనించి మీ పనులు చేసుకోండి. సోషల్ మీడియా మిత్రులకు తెలియజేసేది ఏంటంటే తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయకండి, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయకండి.